मेरे प्रिय मुस्लिम भाइयों और बहनों, सबको सलाम। आप सब जानते हैं डॉक्टर वाईएसआर साहब को कितना करे उन्होंने मुस्लिम भाइयों के लिए। 4% रिजर्वेशन किसने दिलाया? राजशेखर रेड्डी साहब ने दिलाया। 7% रिजर्वेशन लाना चाहते थे వైఎస్ఆర్ साहब, सुप्रीम कोर्ट को भी गए लड़ने के लिए, लेकिन 4% रिजर्वेशन लाके दिए अपने వైఎస్ఆర్ साहब। ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, ఒక ముస్లిం రిజర్వేషనే కాదు, వక్ఫ్ బోర్డు భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతుంటే వక్ఫ్ బోర్డు భూములని కూడా రాజశేఖర రెడ్డి గారు పరిరక్షించేందుకు చేయని కృషి అంటూ లేదు। ముస్లిం బిడ్డలకు పెళ్లిళ్ళు అవుతుంటే రాజశేఖర రెడ్డి గారు 50,000 రూపాయలు బహుమానం ఇచ్చారు। హజ్జుకు వెళ్తుంటే రాజశేఖర రెడ్డి గారు రాయితీలు ఇచ్చారు। ముస్లిం బిడ్డలు చదువుకోవాలి విదేశాలకెళ్లి అంటే రాజశేఖర రెడ్డి గారు సహాయం చేశారు। ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ముస్లిం బిడ్డలకు లోన్లు రావాలి అని రాజశేఖర రెడ్డి గారు సహాయం చేశారు। ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేశారు। రాజశేఖర రెడ్డి గారు ముస్లింల కోసం చేసిన మేలుకు ముస్లింలు కూడా రాజశేఖర రెడ్డి గారిని నెత్తిన పెట్టుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు। ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారికే ఓట్లేశారు ముస్లిం భాయ్యో और బహనో। ఇందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ మరొకసారి శిరస్సు వంచి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ముస్లిం సోదరులందరికీ। కానీ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేక। రాజశేఖర రెడ్డి గారు ముస్లింలను ఎంత ప్రేమించారో బీజేపీ పార్టీని అంత ద్వేషించారు। ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి। బీజేపీ పార్టీ మతం పేరుతో చిచ్చు పెడుతుంది, ఆ మంటలో చలిగాచుకునే పార్టీ బీజేపీ పార్టీ। బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి, ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం। కానీ రాజశేఖర రెడ్డి గారు ఈ బీజేపీ పార్టీని అడుగడుగునా వ్యతిరేకిస్తూనే వచ్చారు। బీజేపీ పార్టీ గోద్రా విషయంలో చేసిన ముస్లింలకు చేసిన అన్యాయంలో రాజశేఖర రెడ్డి గారు పదే పదే ఎత్తి చూపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు। కానీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఎందుకు బానిస అయ్యారో ముస్లిం సోదరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? గోద్రా విషయంలో ముస్లింలను ఉతికి ఆరేస్తే మణిపూర్ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల మీద జరిగిన అన్యాయానికి, దాడులకి, ఆ హత్యలకి కనీసం నోరైనా విప్పారా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం। మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను కాపాడుతున్న వాడు ఎలా అవుతాడు? రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి కనీసం రాజశేఖర రెడ్డి గారి మాటకు కూడా ఆయన విలువగా ఇవ్వకపోతే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు. Subscribe to the Federal's YouTube page for more news and updates.